హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే సాటర్డే మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు. అందరూ తినేశారు, ఇంకా నేనే ఉన్నాను దోశలు తినాలి. నేను అందుకని చెప్పి దోశలు వేసుకుంటున్నాను. అండ్ దోశలతో శనగ చట్నీ చేశాను ఈరోజు అయితే. సో దోశలు శనగ చట్నీ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి. సో దోశలు వేసుకుంటాను నా కోసం. దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే టిఫిన్ తినేస్తున్నాను, దోశలు. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు పెట్టేస్తాను. ముద్దపప్పు కావాలన్నారు ఇవాళ. సో అందుకని చెప్పి పప్పు అయితే నానబెట్టేసే ఉంచాను. ఎందుకంటే ఈ లోపల మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయినవి అన్ని గిన్నెలన్నీ ఉంటాయి, ఆ గిన్నెలన్నీ తోమేసే లోపల పప్పు కాసేపు నానుతుందని చెప్పి పప్పు అయితే నానబెట్టాను. సో ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు పెట్టాను పొయ్యి మీద అయితే. ఇవి అయ్యే లోపల వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుంటాను, క్యాబేజ్ ఫ్రై చేస్తాను. అండ్ ఈరోజు మాకైతే వెల్ఫేర్ మీటింగ్ ఉంది. మంత్లీ వన్స్ మాకు ఇక్కడ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఆ మీటింగ్కి వెళ్ళాలి. నేను వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఈ లోపల నైట్కి కూడా మిక్స్డ్ వెజ్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. సో మిక్స్డ్ వెజ్ కర్రీ కొంచెం వెజిటేబుల్స్ అవి కట్ చేసేసుకొని స్టీమ్ చేసి పెట్టేసుకుంటాను. ఈ వెజిటేబుల్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అంటే లైక్ హోటల్స్లో తినే టేస్ట్ వస్తుంది అనమాట. హోటల్స్లో మనకి గ్రేవీ చాలా బాగా ఇస్తారు కదా, ఆ గ్రేవీ ఎలా వస్తుంది అనేది నేను ఈ వెజిటేబుల్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో చేసి చూపిస్తాను. అది మనం చికెన్ కూడా అలా వండుకోవచ్చు, ఎగ్ కర్రీ వండుకోవచ్చు, మటన్ కూడా అలా వండుకోవచ్చును. సో ఈ రోజు అయితే నేను ఓన్లీ మిక్స్డ్ వెజ్ కర్రీ వండుతాను. నైట్ రోటీస్ తింటాం కదా, సో ఆ చపాతీస్లోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి అయినా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ కర్రీని కూడా మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను. ఈ లోపల అన్నం పప్పు అవుతూ ఉంటుంది, వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటాను. పప్పు అయితే విజిల్ వచ్చేస్తుంది. నేనైతే క్యాబేజ్ కూడా తరిమేసుకున్నాను. చూడండి క్యాబేజ్. మీరైతే క్యాబేజ్ ఎలా తరుముతారో కూడా చెప్పండి. నేనైతే చాపర్లో వేసేసుకుంటాను. విత్ ఇన్ సెకండ్స్లో పని అయితే అయిపోతుంది. నాకు అన్నిటికన్నా అంటే వెజిటేబుల్స్ కట్ చేయడం అంటే చాలా పెద్ద బెజారు, అంటే పెద్ద టాస్క్లా అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే చాపర్లోనే, లైక్ క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ ఇలాంటివన్నీ కూడా ఈ చాపర్లోనే వేసేసుకుంటే ఏంటంటే చాలా మెత్తగా, చూడండి గుండగా వస్తుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు అది క్యాబేజ్ అయితే చాప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మిక్స్డ్ వెజ్ కర్రీకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే క్యారెట్, బీన్స్, పన్నీర్ ఉంది, పన్నీర్ ఒక చిన్న ముక్కే తీసుకుంటున్నాను. అండ్ ఇంకా కాలీఫ్లవర్ని కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. స్టీమ్ అవి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత గబగబా కర్రీ చేసి ఒక పక్క కర్రీ అయ్యే లోపల చపాతీలు కూడా అయిపోతాయి. చూడండి క్యాబేజ్ అయితే చాలా ఫైన్గా చాప్ అయిపోతుంది అనమాట మనం చాపర్లో వేసుకుంటే. నేనైతే చాపర్లోనే వాడతాను. లైక్ క్యాబేజ్ ఎప్పుడైనా వండాలన్నా, కాలీఫ్లవర్ ముద్దగా కావాలి అని అనుకున్నప్పుడు అందులో అలానే వండుతాను. అండ్ ఇంకా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇవన్నీ కూడా అంటే సింగిల్ కర్రీస్ వండుతాం కదా కొబ్బరికూర వేసి ఫ్రై చేసినప్పుడు. అలాంటప్పుడు అన్నిటికీ కూడా నేనైతే ఇలాగా చాపరే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడైతే నేను క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను. అండ్ అలానే ఇవి పచ్చి బఠానీలు. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను స్టీమ్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఒక పక్క అయితే అన్నం ఉడికిపోతుంది, ఇంకా క్యాబేజీ ఫ్రై పప్పు అయిపోయింది. పప్పు అయిపోయి ఇంక ఇప్పుడు క్యాబేజీ కొబ్బరికూర వేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరికూర వేస్తే ఒక చిన్న చెక్క ఉంది, కొబ్బరికూర వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ముద్దపప్పు ఒకటే తింటున్నాం కదా, సో దానికి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం
అన్నం అయితే ఉడికిపోయింది, వాచ్ చేసుకున్నాను. అన్నం వాచ్ చేసుకున్న తర్వాత నేను మిక్స్డ్ వెజ్ కర్రీకి మసాలా కూడా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనుకోండి. ఈవినింగ్ రాగానే ఫటాఫట్ కూరగాయలు బాయిల్ అయిపోయి ఉంటాయి, ఇంకా మసాలా రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా అలా తాలింపు పెట్టేసుకోవడమే. ఏం కాదు, మసాలా పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా, అంటే జస్ట్ నేను ఇప్పుడు టైం అయితే 1 o'clock అయింది. ఇప్పుడు పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని ఈవినింగ్ వండుకున్నా కూడా ఏం కాదనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు ఏ మసాలాకి ఏమేమి కావాలి అనేవి చూపిస్తాను. ఎక్కువ అసలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, అంటే తక్కువ మినిమల్ ఆయిల్తోనే మనం ఈ కూరగాయలతోని మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే వండుకుంటాం అనమాట. ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎక్కువ మసాలా ఘాటు అలా ఏం ఉండదు. యాక్చువల్లీ మా ఇంట్లో అసలు మసాలా ఘాట్ అనేదే ఉండదు. చాలా తక్కువ కారాలు తింటాం, చాలా తక్కువ మసాలాలు ఫ్లేవర్స్ అవి కూడా తింటాం అనమాట. ఎక్కువ మసాలాలు ప్రిఫర్ చేయము, ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అండ్ మాకు కూడా అలానే అలవాట్లేదు. సో ఇప్పుడైతే కూరకి ఏమేమి మసాలాలు కావాలి అనేది చూపిస్తాను. ఇక్కడ నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే రెడ్ కలర్లో ఉండేవే తీసుకోండి. టొమాటోస్ 3 తీసుకున్నాను, అండ్ ఇంకా ఒక బ్యాగీ మిర్చి తీసుకున్నాను, అండ్ ఇంకా ఈ అల్లం వెల్లుల్లి, మీ దగ్గర రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇలా ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా పేస్ట్ చేసుకుంటాను. ఈ బ్యాగీ మిర్చి వేయడం వల్ల ఏంటంటే కూరకి మంచి టేస్ట్ వస్తుంది, అలానే కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది మొన్న కారం ఆడించినప్పుడు తీసుకొచ్చాను. ఈ మిరపకాయలు కారంలో కలిపి ఆడించుకున్నా కూడా కూర కూడా టేస్ట్ చాలా బాగుంది, అలానే కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఈ ఒక 1/2 kg ఎండుమిరపకాయలు అయితే 100 grams ఈ మిరపకాయలు వేయించాను నేను. చాలా బాగుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇంకా ఈ జీడిపప్పులు ఒక 10 జీడిపప్పు గింజలు తీసుకోండి. ఇంకా మీ దగ్గర మెలన్ సీడ్స్ ఉంటే మెలన్ సీడ్స్ జీడిపప్పు కలిపి నానబెట్టుకోండి. మీ దగ్గర టైం లేదు అని అనుకుంటే ఒక వేడి నీళ్ళు వేసేస్తే వేగంగా నానిపోతాయి. సో టైం ఉంది అనుకుంటే చల్లనీళ్ళు వేసి 1 గంట సేపు నానబెట్టినా కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఇదే టేస్ట్ అనమాట. నా దగ్గర మెలన్ సీడ్స్ లేవు, అందుకని నేను ఓన్లీ జీడిపప్పు పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ జీడిపప్పే తీసుకున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది, అండ్ టేస్ట్ కూడా మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా వీటితో పాటు అలానే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 ఎలాచీ, అండ్ అలానే ఒక 10 మిరియాలు అనమాట. ఇవన్నీ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటా, ఈ ఎండుమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ లా చేసేసుకుందాము. అండ్ ఎలాంటి వాటర్ వేసుకోకుండా ఫస్ట్ పేస్ట్ చేసుకుందాము. రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్ స్టీమ్ మీద పెట్టుకున్నాను అనమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇవన్నీ బాయిల్ అయిపోతే అప్పుడు ఇంకా కర్రీ వండేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఇక్కడైతే వెజిటేబుల్స్ స్టీమ్ అయిపోయినాయి. ఇంక ఇది ఆపేసి మసాలా రెడీ చేసేసుకుంటాను. మసాలా రెడీ చేసుకొని ఇలా పెట్టేస్తే ఇంకా నాకైతే ఈవినింగ్ వచ్చి ఇది రెడీ చేస్తాను. వాడు వచ్చాడు ఇప్పుడు స్కూల్ నుంచి. మా చిన్నవాడు చూడండి, అవతారం చూడండి. ఇన్షర్ట్ చేసి స్వెటర్ వేసి పంపిస్తాను. మార్నింగ్ వచ్చినప్పటికి గెటప్ చూడండి. ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాను. టైం అయిపోయింది, 4 o'clock అయిపోయింది. అప్పుడు మాకు ఇచ్చిన టైం 3:50, నేను వెళ్తుంది 4 అయిపోయింది. సో ఇలా రెడీ అయ్యాను. వెల్ఫేర్కి వెళ్ళి వస్తాను. నేనైతే వెల్ఫేర్కి వెళ్ళి వచ్చాను కదా, వెల్ఫేర్లో నాకు గిఫ్ట్ వచ్చింది. మేము తంబోలా ఆడతాము, ఆ తంబోలాలో అయితే నాకు గిఫ్ట్ వచ్చింది. ఇది ఏంటి గిఫ్ట్ అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తున్నాను, ఆగండి. ఆల్రెడీ మా హస్బెండ్ యాంగ్జైటీ తట్టుకోలేక సగం ఓపెన్ చేసేసారు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఫుల్గా. అది బ్యాగ్ మంచి బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ మీ ఇంటికి అడిగేది.
ఈ బ్యాగ్ అయితే వచ్చింది. ఇది నాకు థర్డ్ బ్యాగ్ అనమాట. ఒకసారి ఎంసీ చేసినందుకు వచ్చింది, ఆ 2 times ఎంసీ చేసినందుకే వచ్చింది. ఇదేమో థర్డ్ టైం. ఇప్పుడు తంబోలా ఆడాను, తంబోలా ఆడితే ఈ బ్యాగ్ వచ్చింది అనమాట. సెకండ్ లైన్ గెలిచాను తంబోలాలో. ఇప్పుడైతే అన్నిటినీ వేసేస్తున్నాను. అండ్ అలాగే నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పుని నీళ్ళు కాకుండా ఫస్ట్ జీడిపప్పుని మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత వాటర్ అవసరమైనప్పుడు వాటర్ని వేసుకుందాం. సో ఇప్పుడైతే మిక్సీ చేసేసుకున్నాను నేను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. చూసారు కదా, మనం టొమాటోస్ రెడ్నెస్ అండ్ ఇంకా ఆ బ్యాగీ మిర్చి వేయడం వల్ల వచ్చిన కలర్ అన్నమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మిర్చిది. సో ఈ మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కళాయి వేసేసుకుంటాను కూర రెడీ చేసుకోవడానికి. ఇప్పుడైతే కళాయి వేసేసుకున్నాను. కళాయి వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజ్ కూడా కాదు, ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా తరుక్కున్నాను, చిన్న గుండగా తరుక్కొని ఇందులో వేసేసుకున్నాను. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలన్నమాట. వేసి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుంటాం కదా. లేదు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది అని అనిపిస్తే కనుక మిక్సీ పేస్ట్ చేసుకుంటున్నప్పుడు 2 ఉల్లిపాయలనే వేసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు వేసుకొని ఆ 1 ఉల్లిపాయని ఇలా గుండగా కూడా తరిగేసుకోవచ్చు. సో మొత్తం అయితే 3 ఉల్లిపాయలు పడతాయి. నేను ఇంకొకటి ఎక్స్ట్రా వేసాను, కొంచెం ఎక్కువ కర్రీ కావాలని చెప్పి. మధ్యాహ్నం అలా అసలే ముద్దపప్పుతో తిన్నాం కదా అని, ఇప్పుడు కొంచెం గ్రేవీతో రైస్ తింటారు పిల్లలు అని చెప్పి నేను ఇది కొంచెం గ్రేవీ ఎక్కువ చేస్తున్నాను. అందుకనే నేను కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు యూజ్ చేశాను. మీ కన్సిస్టెన్సీని బట్టి, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మనం కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి అని అనిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేయడమే. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా వేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి బాగా. దీంట్లో ఉండే పచ్చివాసన అంతా పోవాలి, అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ కూడా పచ్చివే వేసుకున్నాం కదా, సో అందుకని కొంచెం టైం పడుతుంది పచ్చివాసన పోయేంత వరకు. ఎప్పుడైనా కూడా ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలానే ఈవెన్గా కుక్ అవుతుంది మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా. అలానే హైలో పెట్టేసి చేసేసాం అనుకోండి మాడిపోతాయి, అలాగే పచ్చి వాసన ఉంటుంది కొంచెం. సో అందుకని చెప్పి సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ అలానే ఈ మిక్సీ జార్లో కొంచెం ఇందాక జీడిపప్పు నానబెట్టిన వాటర్ ఉంది కదా, అందులో వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇదంతా కూడా కలుపుకొని ఇందులో వేసేసుకుంటాను. సో ఇందులో మిక్సీ జార్లో వాటర్ ఇది కూడా వేసేసుకొని ఒకేసారి మొత్తం పచ్చివాసన అంతా పోయినంత వరకు చేసేసుకుంటున్నాను, ఫ్రై చేసేసుకుంటాను. అంతే, చాలా సింపుల్. టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకుంటాను నేనైతే. ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని బాగా ఫ్రై అవనిద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మూత పెట్టేసుకుంటే తుల్లదు, స్టవ్ అంతా ఖరాబ్ అవ్వకుండా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. వేగంగా మగ్గిపోతుంది. ఇలా ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్లోనే నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కూరగాయలు ఉడికించినప్పుడు కూడా ఉప్పు వేసుకోలేదు, సో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఈ గ్రేవీకి సరిపోవాలి, అలానే మనం తర్వాత వేసుకోబోయే కూరగాయలకు కూడా సరిపోవాలి కదా. సో కొంచెం కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం స్వీట్ రావచ్చును కూర, అందుకు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. అండ్ ఇంకా కొంచెం పసుపు, ధనియాల పొడి,
వేయించి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో పొయ్యి అంతా తుల్లిపోతుంది లేదంటే. సో ఇవన్నీ వేసాక కూడా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడగా, మీ రుచికి సరిపడగా వేసుకోండి. కసూరి మెతి కూడా వేసుకుంటున్నాను నేను, కొంచెం క్రష్ చేసుకొని వేసేసుకోండి. అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. ఆయిల్ పైకి తేలినంత వరకు దీన్ని అయితే మనం వేయించుకోవాలి. అప్పుడే మనకు పచ్చివాసన పోయింది అని తెలుస్తుంది అన్నమాట. సో ఇలా అంటే మనం వేసిన ఆయిల్ తక్కువైనా కూడా అట్లీస్ట్ డ్రై అవ్వాలి ఈ పేస్ట్ అంతా కూడా. చూడండి, ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయినంత వరకు కూడా వేయించుకోవాలి. సో ప్యాన్ నుండి బాగా సెపరేట్ అయితే అప్పుడు మనకి ఇంకా బాగా గ్రేవీ అనేది బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడే పచ్చివాసన అనేది పోయినట్టుగా అర్థం అన్నమాట. చూస్తున్నారు కదా, అసలు ఇంకా పచ్చివాసన అంతా పోయినట్టే. అసలు ఇంక ఇందులో వాటర్ అనేదే లేదు. సో ఈ స్టేజ్లో మనం బాయిల్ చేసి ఉంచుకున్న కూరగాయలు అన్నిటినీ వేసేస్తున్నాను. ఆల్రెడీ స్టీమ్ చేసి ఉంచుకున్నాను కదా, క్యారెట్, కాలీఫ్లవర్, బఠానీ, ఇంకా బీన్స్. అండ్ అలానే కొంచెం ఒక చిన్న పన్నీర్ ముక్క ఉంది. ఆ పన్నీర్ని కూడా పీసెస్లా చేసి వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. కలుపుకొని మన గ్రేవీకి కన్సిస్టెన్సీకి సరిపడినంతగా వాటర్ని అయితే వేసుకొని ఈ కూరగాయలకు కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేటట్టుగా బాయిల్ చేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా మనం చోలే కర్రీ వండుకోవచ్చును. చోలే బాయిల్ చేసేసి ఇలా గ్రేవీ రెడీ చేసేసుకున్నామంటే ఈ గ్రేవీలో మిక్స్ చేసేసుకోవడమే. అండ్ ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ, పన్నీర్ వేస్తే పన్నీర్ కర్రీ అయిపోతుంది. సో ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. దీని టేస్ట్ అయితే చెప్తే నమ్మరు. టేస్ట్ సూపర్ యమ్మీగా ఉంటుంది. చపాతీ, జీరా రైస్, ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో నాకు మెసేజ్ చేయండి. ఒక్కసారి కొంచెం ముక్కలు మునిగినట్టుగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం, అంతే. సో చెప్పాను కదా, ఈ బేస్ గ్రేవీ ఏదైతే ఉందో ఫస్ట్ మనం గ్రేవీ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని బేస్ గ్రేవీ అంటారు. అదొక్కటి రెడీ చేసుకుంటే చాలు. ఏ కర్రీ అయినా చేసేసుకోవచ్చును. మిల్ మేకర్ కర్రీ చేసుకోవచ్చు, చోలే కర్రీ చేసుకోవచ్చు, రాజ్మా కర్రీ చేసుకోవచ్చును, ఇంకా వాట్ నాట్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేసుకోవచ్చు, మిల్ మేకర్ కర్రీ చేసుకోవచ్చు, ఫూల్ మకానాతో కర్రీ చేసుకోవచ్చును. సూపర్ యమ్మీగా ఉంటుంది. చెప్తే నమ్మరు. ఇంకొకసారి రెస్టారెంట్కే వెళ్ళరనమాట ఇలాంటి కర్రీని కనుక మనం రెడీ చేసుకుంటే ఇంట్లోనే. నేనైతే ఇప్పుడు ఇంకా చపాతీలు కూడా చేయాలి. చపాతీస్ కూడా చేయాలి. సో చపాతీకి ఇంకా పిండి కూడా కలపలేదు. వచ్చి వెల్ఫేర్ ముచ్చట్లన్నీ మా హస్బెండ్తో చెప్పుకొని కూర్చున్నాను. టైమే చూసుకోలేదన్నమాట. సో ఆల్రెడీ నాకు ప్రీవియస్ వెల్ఫేర్స్లో 2 బ్యాగ్స్ వచ్చినాయి. ఆ బ్యాగ్స్ ఈరోజు వచ్చిన బ్యాగ్ అవన్నీ చూసుకుంటున్నాను. నేను చూసుకొని అన్ని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను నీట్గా. సో ఈ లోపల కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీ పిండి కలిపేసి మధ్యాహ్నం తిన్న గిన్నెలు కూడా ఉన్నాయి. మాకు 4 o'clock మీటింగ్ అవడం వల్ల నేనైతే గిన్నెలు వాష్ చేయలేదు. రెడీ అవడంలోనే టైం అయిపోయింది. ఫస్ట్ ఒక శారీ తీసాను, ఆ శారీ పెట్టికోట్ కనిపించలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇంకా ఉన్న శారీ బ్యాగ్స్ అన్నీ తీసాను, ఏ శారీ కట్టుకుందాం అని చెప్పి. లాస్ట్కి ఆ చీర ఏదో కట్టుకొని వెళ్ళిపోయాను. ఇంకా టైం అయిపోయిందని. నేను వెళ్ళేసరికి 4 అయిపోయింది. సో గిన్నెలు తోమలేదు. ఇప్పుడు ఇంకా గిన్నెలు కూడా తోమాలి. గిన్నెలు ఉన్నాయి ఇంకా అక్కడ. ఇప్పుడు ఇంకా అయిపోయినట్టే. చూడండి కన్సిస్టెన్సీ. ఉప్పు అది చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసుకొని వేసేసుకుంటే
మన మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు మెసేజ్ చేయండి. ఆల్ డన్. మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు చేసేసుకోవడమే. ఈ లోపల గిన్నెలు తోమేసుకొని అప్పుడు చపాతీలు చేసేస్తాను. సో డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా చెప్తాను కూర ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా. ఎలా ఉందండి కూర? చాలా బాగుంది. బాగుందా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. నేనైతే తింటున్నాను చపాతీతో మిక్స్డ్ వెజ్ కర్రీ. ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో. జస్ట్ నేనైతే మెలన్ సీడ్స్ వేయలేదు. మీరు మెలన్ సీడ్స్ ఉంటే మీ దగ్గర మెలన్ సీడ్స్ కూడా వేసుకొని ట్రై చేయండి. కూర అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And thank you so much for your time. See you soon in the next vlog. Bye bye. Good night.